ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి క్రెడిట్ వర్క్ దిగాయి. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచామని ఒకరు, ఎక్కువ స్థానాలు కేటాయించామని మరొకరు చెబుతున్నారు. మరి లోకల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కేటాయిస్తే సరిపోతుందా? బీసీ సాధికారత సంగతి ఏంటి? ఏపీలో కాదేది క్రెడిట్ వార్కు అనర్హం అన్నట్టుగా పాలిటిక్స్ తయారయ్యాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పటి వరకు క్రెడిట్ వార్ జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం బీసీలకు తామే మేలు చేశామంటే తామే చేశామన్నట్టుగా క్రెడిట్ వార్ స్టార్ట్ అయింది. బీసీలకు తమ హయాంలోనే ఎక్కువ మేలు జరిగిందంటూ జగన్ లెక్కలు చెప్తుంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. దీంతో బీసీలకు ఎవరు ఏం చేశారు అన్న చర్చ మరోసారి తెరపైకొచ్చింది. సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు, రిజర్వేషన్లు ఇలా బీసీ ఓటర్లను ఆకట్టుకునే అంశాల చుట్టూనే రెండు ప్రధాన రాజకీయ శిబిరాల ప్రచారం సాగుతోంది. అయితే స్థానిక సంస్థల్లో బీసీల సీట్ల కేటాయింపు గురించి మాట్లాడే నేతలు వారి సాధికారతకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారా? బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎన్ని సీట్లు ఇచ్చాం అనే దానికంటే ఎంతమంది బీసీల పిల్లలు ఉన్నత చదువులు చదివారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎంతమంది ఆర్థికంగా ఎదిగారు అనే లెక్కలు నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ వార్ ప్రారంభమైంది. తెలుగుదేశం, వైసీపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా బీసీ వార్కు కారణం ఏంటి? ఇంతకీ ఆంధ్రాలో బీసీలకు న్యాయం చేసిందెవరు, ద్రోహం చేసిందెవరు? దీనిపైనే ఈరోజు మీట్ ది ఎడిటర్స్లో మేము చర్చించబోతున్నాం. నాతో పాటు రోహిత్, సర్తాజ్, రాజేష్. ముందుగా సర్తాజ్. టీడీపీకి అమలు కాని హామీలు, అమలుకు నోచుకోలేని మాటలు చెప్పడం సర్వసాధారణంగా మారిపోయింది అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్గానే కనిపిస్తోంది మనకి. ఈరోజు ఏదైతే 34% బీసీ రిజర్వేషన్ ఉందో అది లీగల్గా సాధ్యం కాదు, కాన్స్టిట్యూషనల్గా సాధ్యం కాదు. అంతెందుకు, ఇటు చంద్రబాబు వేసిన ఏదైతే కమిషన్ ఉందో, రాజీవ్ రంజన్ కమిషన్, ఆ కమిషన్ కూడా ఇదే తేల్చి చెప్పింది. అయినా సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడుతూ బిల్ పాస్ అయిన వెంటనే కూడా ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ హైకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు మెట్లెక్కుతుంది. ఇఫ్ ఇన్ కేస్ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఇమీడియట్గా వెళ్తే వాళ్ళంతా బీసీ ద్రోహులు ఇంకొకరు ఉండరు, మళ్ళీ రాష్ట్రంలో పుంజుకోవడం వాళ్ళకి అసలు సాధ్యం కాని పని అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో 2019 రిజైమ్లో, వైసీపీ హయాంలో బీసీ 34% రిజర్వేషన్ జీవో నంబర్ 176ను తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఆనాడు కోర్టు మెట్లెక్కింది ఎవరు? ఆనాడు కోర్టు మెట్లెక్కింది టీడీపీకి సంబంధించిన నేత ప్రతాప్ రెడ్డి కాదా? అంటే ఆనాడు టీడీపీ కూడా బీసీ ద్రోహేనా? బీసీ ద్రోహిగానే కనిపిస్తోంది ఈరోజు సీఎం చెప్తున్న మాటలు వింటూ ఉంటే. ఆనాడు ఈ బిల్ పాస్ అవ్వకుండా ఆపింది, కోర్టు మెట్లెక్కింది టీడీపీనే. ఈ రోజు ఆ బిల్లు సాధ్యం కాదు, ఆ బిల్కి స్టే పడుతుంది అని తెలిసి కూడా బిల్ను పాస్ చేస్తూ పొలిటికల్ స్ట్రాటజీ చూపిస్తుంది కూడా ఇదే టీడీపీ పార్టీ. ఇంకొకటి, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాట చూస్తూ ఉంటే, సో ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ 50% దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు కోర్టు మెట్లు ఎవరో ఒకళ్ళు ఎక్కుతారు. ఏమో ఎవరికి తెలుసు, టీడీపీకి సంబంధించిన వాళ్ళే కోర్టు మెట్లు ఎక్కుతారేమో. ఆ మొత్తాన్ని కూడా వైసీపీ మీద రుద్దేసి మళ్ళీ ఇంకొక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసే దిశగా ఇటు సీఎం చెప్తున్న మాటలు వినిపిస్తోంది. సో బీసీకి సంబంధించి రిజర్వేషన్ చెయ్యాలి అన్న చిత్తశుద్ధే కనుక ఉంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే అది అవ్వని పని కాబట్టి, ఎలానో కూటమిలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం టీడీపీయే లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం లేదు కాబట్టి డైరెక్ట్గా పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లు పెట్టమని చెప్పి ఫోర్స్ చేయొచ్చు కదా, నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే. సో డైరెక్ట్గా ఇది కావాలని బీసీలను వాడుకొని చేస్తున్న ఒక పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ గేమ్ లా కనిపిస్తోంది. రోహిత్, నిజంగానే తెలుగుదేశం పార్టీ బీసీలకు అంత అన్యాయం చేసిందా? ఇది పొలిటికల్ స్ట్రాటజీ అంటారా? అసలు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు న్యాయం జరిగిందే తెలుగుదేశం పార్టీ వల్ల. ఇప్పటి నుంచి కాదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీసీలకు న్యాయం చేసిందే ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బీసీలకు చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం కల్పించాలి అని ప్రయత్నం చేశారు. సో ఆ రోజు నుంచి టీడీపీ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాలను ఆ తర్వాత వచ్చిన పార్టీలు తప్పనిసరిగా పేర్లు మార్చైనా సరే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది, రిజర్వేషన్స్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు తొలుత కల్పించింది ఎవరు? ఎన్టీఆర్ కాదా? ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని 34% చేసింది కదా. 2010లో సుప్రీంకోర్టు అఫ్ కోర్స్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి.
50% దాటకూడదని. కానీ 2019 వరకు 34% అమలు చేసింది టీడీపీ కాదా? ఒకవేళ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయంటే న్యాయస్థానాల్లో అధిగమించి వాటిని 34% అమలు చేసింది టీడీపీ కాదా? 2019 వరకు అమలైంది. మరి 2019 నుంచి 24 వరకు ఎందుకు అమలు కాలేకపోయింది? న్యాయస్థానాల ముందు సరైన వాదన ఎందుకు వినిపించలేకపోయారు? సో ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది, మళ్ళీ 34% అమలు చేస్తాము అని. ఇంతవరకు టీడీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే 1996లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. చట్టసభల్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అని. ఆ తర్వాత 2008లో కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ అప్పుడు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఈ రెజల్యూషన్ పాస్ చేశారు కాబట్టి 2008లో తీసుకొచ్చారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఒకవేళ కాదు అని అనుకుంటే 2008లో కాంగ్రెస్ వాడికి ఎందుకు మద్దతు తెలిపి ఉండేవారు? సో బీసీలకు న్యాయం జరుగుతోంది అని అంటే టీడీపీ ఒక అడుగు ముందుకే ఉంటుంది. అండ్ ఇక్కడనే కాదు, బీసీలకు ప్రోత్సాహకాలు అందించడంలో కానీ, నిధులను సమకూర్చడంలో కానీ, బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే విషయంలోనూ కానీ టీడీ ఇప్పుడు ముందంజలో ఉంది, ఇప్పుడు ముందంజలో ఉంది. అందుకంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు, గతంలో మీరు వేయించారు కదా కేసులు అంటున్నారు. ఆ కేసులు వేసిన దానికి టీడీపీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆ కేసును తీసుకుని వచ్చి అంటే వైసీపీ మళ్ళీ దీన్ని అడ్డుకోవాలని కేసులు వేయించాలని అనుకుంటుందా? ఎస్, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కూడా బీసీ గణనకు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసేలాగా, ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసేలాగా రేవంత్ రెడ్డి సీఎంగా ఒక గణాంకం చేశారు, బీసీ గణాంకన. అంటే బీసీలకి ప్రతిసారి కూడా ఒక ప్రాతినిధ్యం కోసం స్ట్రగుల్ జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే వారు జరుగుతుంది. మీరేమంటారు రాజేష్? సో అంటే ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీసీల జనాభా ఉన్న దాంట్లో 50% కంటే ఎక్కువ ఉన్నారు. సో ఒక రాష్ట్ర జనాభాలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. అనేక వర్గాలు ఇప్పుడు గ్రామాల్లో కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు కావచ్చు, అట్లా మొదలుకొని బీసీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ నిజంగా రాజకీయ అవకాశాలు ఆ స్థాయిలో ఉన్నాయా? ఆ స్థాయిలో లేక బీసీలన్నీ కూడా, బీసీ సంఘాలన్నీ ఉద్యమాలు చేయడం, బీసీ రాజ్యాధికారం కోసం అనేక పోరాటాల ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపుగా 50% కంటే పైగా బీసీల జనాభా ఉంది. సో బీసీల కోసం మేం చేసామనేది ఇప్పుడు అక్కడ మేము ప్రయత్నాలు ఎన్ని చేసాం లేదా ప్రయత్నాలు అడ్డుకునే అనేది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ చెబుతున్నాయి. సో ఒకప్పుడు ఇందాక రోహిత్ చెప్పినట్టుగా ఒకప్పుడు ఎన్టీఆర్ హయాంలో బీసీలకు న్యాయం జరిగిన మాట వాస్తవమే. అప్పుడు బీసీలందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేయడం, బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం, ఎక్కడెక్కడ ఉన్నా కూడా బీసీలను తీసుకొచ్చి వాళ్ళని లైమ్లైట్లోకి తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ చేసింది. ఎప్పుడు చేసింది? ఎన్టీఆర్ హయాంలో చేసింది. కానీ తర్వాత దాన్ని కొనసాగించగలిగారా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అక్కడ ఏపీ ప్రభుత్వంలో అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. సో బీసీల కోసం ఏం చేశారు? ఎంతమందికి నాయకత్వ అవకాశాలు కల్పించారు? 2019 వరకు చూడు రాజేష్, అది తప్పు. 2019 వరకు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలయ్యాయి. 2019 ఆ తర్వాత అమలు కాలేదు. అదే ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 34% చట్టంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కోర్టులకు వెళ్ళి అడ్డుకొని ఆ ప్రయత్నాలన్నీ చేసింది ఎవరు? ఆ ప్రయత్నాలన్నీ చేసింది ఎవరు? 34% బీసీలకు అవకాశాలు ఇస్తే మళ్ళీ 50% మించుతున్నాయి కాబట్టి ఇక్కడ మనందరం ఒక చిన్న క్లారిటీ ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, బీసీలకు మాత్రం ఎక్కడ అన్యాయం చేయలేదని మనం బల్లగుద్ది చెప్పచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గవర్నమెంట్ వరకు, ఇప్పుడు టీడీపీ వరకు ఎప్పుడు కూడా బీసీలకి వాళ్ళు చాలా పెద్దపీట వేస్తున్నారు. అది కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఫస్ట్ 83లోనే దాదాపుగా వాళ్ళు 30.35% అంటే దాదాపు 61 మంది బీసీలు గెలిచిన ఒక పెద్ద చరిత్ర ఏపీలో మనకు కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ 2014 తీసుకుంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి దాదాపు తెలుగుదేశం పార్టీ 39 మందికి సీట్లు కేటాయిస్తే వైసీపీ 37 మందికి ఇచ్చింది, అంటే ఆ పార్టీలది. తర్వాత 2019కి వచ్చేప్పటికి 41 సీట్లు వైసీపీ కేటాయిస్తే 40 సీట్లని టీడీపీ ఇచ్చిందంటే ఉమ్మడిగా దానికి. 2024 కూడా సంబంధించి మనం అదే చూసుకోవాలి. 2024 సంబంధించి కూడా చాలా వరకు మెజార్టీ సీట్లు వైసీపీ టీడీపీ కూడా పోటీ పడుతూనే బీసీలకి ఇచ్చాయి, అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది. కానీ ఎక్కడా జరగట్లేదు. కానీ 50% రిజర్వేషన్ దాటకూడదనేది ఇప్పుడు నిబంధన. ఎందుకంటే వీళ్ళు 34 కేటాయించిన తర్వాత రోహిత్ చెప్పినట్టు 59 అంటే ఎస్సీ ఎస్టీలు శాతాన్ని కలుపుకుంటే 59.8% వెళ్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన విరుద్ధం. బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏది ఉన్నాయనే డేటాను ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ లో కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. దానికి 2001 నాటి డేటాను వైసీపీ కోర్టు ముందు ఉంచింది. కానీ ఇప్పుడు టీడీపీ ఏం చేసిందంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు మనం ఈ రిజర్వేషన్లు పెంచాలి అని ఒక శాస్త్రీయంగా ఆ రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఎస్, గతంలో కోర్టు మెట్లెక్కింది టీడీపీకి సంబంధించిన వాళ్లే. ప్రతాప్ రెడ్డి అన్న మనిషి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ మెంబర్, అంటే నామినేటెడ్ పదవిలో ఆయన ఉన్నారు. సో గతంలో వైసీపీ హయాంలో ఇది చట్టంగా మార్చాలి, జీవో నంబర్ 176ను తీసుకొచ్చినప్పుడు కోర్టు మెట్లు ఎక్కేటట్టు చేసింది టీడీపీ ప్రభుత్వమే. ఈ రోజు టీడీపీ ఎన్ని మాటలు చెప్పినా, ఆయనకి మాకు ఎలాంటి సంబంధము లేదని చెప్పినా కూడా ఈ మనిషి ఎవరైతే ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడుతున్నామో ఆయనకి సంబంధించి ఇటు చంద్రబాబుతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఆయన ఏపీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో నామినేటెడ్ పదవి చేసింది వాస్తవం కాదా? అది వాస్తవమే. టీడీపీ హయాంలోనే జరిగింది ఇదంతా. సో ఆ టైంలో కావాలని బీసీలకు సంబంధించి తొక్కేసేటట్టు చేసిందే అది. అయితే ఈ 59.85% సంబంధించి మించిపోతుంది కాబట్టి రైట్ నవ్ దీని మీద స్టే పడుతుంది. లీగలీ ఇది వయలేషన్. లాస్ట్ టైంలో ఇదే జీవో పాస్ అయితే దాని మీద స్టే ఇచ్చింది గవర్నమెంట్ కి సంబంధించి, పూర్తిగా కూడా వ్యతిరేకంగా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కుతారు అంతే. సో దానికి సంబంధించి మళ్ళీ పూర్తిగా వైసీపీ టీడీపీ వాళ్ళే ఎక్కుతారేమో, అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నా. రోహిత్ 1 minute, లెట్ మీ కంప్లీట్. అదే అంటున్నా. సో 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఇక్కడున్న నలుగురులో ఎవరైనా ఎక్కచ్చు. అయినా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, బిల్లు పాస్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఎక్కేస్తుంది కోర్టు మెట్లు అన్నారు. ఏమో ఎవరికి తెలుసు, నేను ఇందాక నుండి అదే చెప్తున్నా. టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఎవరో ఒకరు కోవట్లాగా వెళ్ళి ఎక్కేస్తారేమో మెట్లు ఎక్కేసి, ఆ తర్వాత వీళ్ళంతా వైసీపీయే కావాలని చెప్పి బీసీలను తొక్కేసేటట్టు చేస్తుంది అని చెప్తున్నారేమో. బీసీలకు సంబంధించి 50% కంటే ఎక్కువ పాపులేషన్. ఇక్కడ చిన్న ఇదేంటంటే, వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ వెళ్ళడమే కాదు, బ్యాక్గ్రౌండ్లోన ఇప్పుడు కూడా ఆగస్టు 24న ఆయన తాండవ యోగేష్ అనే ఆయన కోర్టుకు వెళ్ళాడు. సేమ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన దాని మీద ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళాడు, ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలకు 34%, 33 నుంచి 34% ఇస్తానందో దానిపైన వాళ్ళు ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబరు 105ని క్యాన్సిల్ చేయాలని తాండవ యోగేష్ అన్న ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు అంటే ఎవరు ఏ ప్రభుత్వం వెళ్ళినా సరే దానికి ఎక్కడో చోట బ్రేక్ కొడుతున్నారు. కరెక్ట్, అది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎలా బీట్అవుట్ చేయాలి? నేను అందుకే అంటున్నా, కూటమి ప్రభుత్వం ఎట్లానో కేంద్రంలో ఉంది. సో డైరెక్ట్ గా ఇది చట్ట సవరణ తీసుకొచ్చేస్తే కేంద్రంలోనే ఇది ఇంకా సాధ్యం అవుతుంది కదా. ఇటు అసెంబ్లీలో ఎటువంటి బిల్స్ పాస్ చేసినా కూడా సాధ్యం కాని అంశం హైకోర్టు వరకు తేల్చే అంశం కాదు. సో పూర్తిగా చట్ట సవరణ చేస్తే అయిపోతుంది కదా. లేదు, 2010లోనే దీనికి సంబంధించి ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, 50% రిజర్వేషన్స్ దాటొద్దు అని. కానీ 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో 34% బీసీలకు రిజర్వేషన్ అమలైంది. దానికి న్యాయస్థానాల ముందు ఒక బలమైన వాదన వినిపించుకుని అమలు చేయడానికి కావాల్సినటువంటి లీగల్ హడ్డిల్స్ని వాళ్ళు క్రాస్ చేయగలిగారు. ఇప్పుడు కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ను తీసుకుని వచ్చి దీని ఆధారంగా మనం బీసీలకు పెంచాల్సిన అవసరం ఉంది, జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు అనే విధానంలో, ఒక శాస్త్రీయ విధానంలో ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు బీసీలకి కేవలం రాజ్యాధికారం విషయంలోనే కాదు, మనకి డేటా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశారు, బీసీ రిజర్వేషన్ 34% పెంచడమే కాకుండా నిజానికి 2019-24 మధ్యలో 24% కుదించడం వల్ల ఇంకా 16,800 మంది స్థానిక సంస్థలో రాజకీయ పదవులకు దూరం అయిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక చేనేత కార్మికులకు అండగా నిలిచారు. బీసీ చట్టసభలో 27% రిజర్వేషన్లు తీసుకుని రావాలనుకున్నది టీడీపీ. సో ఆదరణ పథకం ద్వారా 964 కోట్ల విలువైన 341 రకాల పనిముట్లను 90% సబ్సిడీతో అందించారు. సో ఇలా బీసీలకు విద్య వ్యవస్థలో వాళ్ళని పైకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా వాళ్ళు ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఒకటి బలంగా చెప్పాల్సింది ఏంటంటే, స్థానిక సంస్థలోనే కాదు చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ టీడీపీ. సో అందుకే అసలు బీసీలు ఏం కోరుకుంటున్నారు? బీసీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ చెప్పినా, కూటమి నాయకులు చెప్తున్నా కూడా అసలు బీసీలు కోరుకునేది ఏంటి అనేది ముందుగా ఆలోచించాలి. బీసీలు ఏం కోరుకుంటున్నారు? జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనేది కోరుకుంటున్నారు. సో ప్రతి రాష్ట్రంలో ఇందాక నేను బిగినింగ్లో చెప్పినట్టు రాష్ట్ర జనాభాలో 50% కంటే ఎక్కువ బీసీ ఉన్నారు. కాబట్టి సహజంగానే ఎక్కువగా ప్రాతినిధ్యం కోరుకుంటారు. తర్వాత స్థానిక సంస్థలో 34 రిజర్వేషన్ కోరుకుంటున్నారు. కులగణన పూర్తిగా జరగాలి. బీసీల వాస్తవ జనాభా ఎంత, సామాజిక ఆర్థిక పరిస్థితులపైన సమగ్ర కులగణన జరపాలి. కులగణన జరిపిన తర్వాత దాంట్లో విద్యా ఉద్యోగాల్లో అనేక అవకాశాలు బీసీలకు కల్పించాలని కోరుకుంటున్నారు. తర్వాత బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా బీసీల పైన సామాజికంగా ఆర్థిక వివక్షను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కోరుకుంటున్నారు. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. బీసీ కార్పొరేషన్ ఉంటుంది. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించబడాలి. కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తే ఏదైనా ఇప్పుడు కుల వృత్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా కొన్ని నిధులు ఆ కార్పొరేషన్ ద్వారా బీసీ అందే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నా, ఫలితాలు వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, కానీ నిజంగా అది
ఆ అర్హులకు అందుతుందా, నిజంగా అది ఫలితాలు ఇస్తుందా అనేది కూడా డెఫినెట్ గా క్రోడీకరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఇంకోటి BC ఆర్థిక స్వావలంబన కలుగుతుంది. BC సబ్ప్లాన్ 136 ఉపకులాలు ఉన్నాయి. 136 కులాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఆర్థిక స్వావలంబన కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ కోసం ఏం చేశారు, నిజానికి రాష్ట్రంలో 109 ఎంజేపీ స్కూల్స్ ఉన్నాయి, మహాత్మా జ్యోతి పూలే స్కూల్స్ ఉన్నాయి. వెనుకబడిన సబ్ప్లాన్ కూడా BC అందులో సబ్ప్లాన్ అనేది బడ్జెట్ అందులో 50,000 మంది బీసీ విద్యార్థులు చదువుతున్నారు. ఇంకో 10 స్కూల్స్ని తీసుకుని రావాలని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుత ప్రపంచంలో పోటీతత్వం ఏ విధంగా ఉందో ఆ పోటీతత్వానికి అనుగుణంగా వాళ్ళకి విద్యను అందించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రతి బడ్జెట్ లో అది ఏ రాష్ట్రమైనా సరే బీసీలకు ఒక బడ్జెట్, బీసీకి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది. కానీ దానిలో బీసీ సబ్ ప్లాన్ కూడా కోరుకుంటున్నారు. బీసీ సబ్ ప్లాన్ కు బీసీ సబ్ ప్లాన్ నిధులే కదా ఇప్పుడు దారి మళ్లించారు అని చెప్తున్నారు. దానికోసమే కదా ఆధారాలు బయట పెట్టాలి. 2019 నుంచి 2024 మధ్యలో బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు అని చెప్తున్నారు. లేదా కరెక్ట్. గవర్నమెంట్స్ మారిన ప్రతిసారి 100 డెలిగేషన్స్ వస్తాయి. రేపటి రోజు ఈ గవర్నమెంట్ మారుతుంది, ఆ తర్వాత ఇంకో 100 డెలిగేషన్స్ వస్తాయి. అవి ప్రూవ్ అయ్యేంత వరకు మనం వాటి గురించి మాట్లాడలేము. ఇంకొకటి, ఇందాకటి నుండి మీరు మాట్లాడుతూ కూడా ఒక కమిషన్ గురించి చెప్తున్నారు. ఆ కమిషన్ పూర్తిగా కూడా లెక్కలు వేసుకుంటూనే ముందుకు వెళ్తోంది అని. బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దాట్ అదే కమిషన్, రాజీవ్ రంజన్ కమిషన్ ఏదైతే ఉందో, బీసీలకు 28% మించిన రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. అయినా సరే కావాలని అసెంబ్లీ సాక్షిగా 34% రిజర్వేషన్లు ఇస్తాము, కోర్టులో కేసులు వేస్తారు, ఆ రోజు ఆ పార్టీకి సంబంధించి బీసీ ద్రోహులుగా మిగులుతారు అని అంటున్నారు. నిజంగా ఇటు కమిషన్ మాటే వినాలి అనుకుంటే కమిషన్ వేయడం ఎందుకు? 20% రిజర్వేషన్ దాటకూడదు అని కమిషన్ చెప్పిన తర్వాత కూడా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, పొలిటికల్ వెండటాస్ లో భాగంగా ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత కోర్టులో నిజంగానే ప్రూవ్ చేయగలరు అంటే అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి వార్నింగ్స్ ఇవ్వడం ఎందుకు? డైరెక్ట్ గా కోర్టు మెట్లే ఎక్కండి, కోర్టులో ఎవరో ఒకరు పిటిషన్ వేస్తే కోర్టులో తేల్చుకోండి. సత్తాజ్, మీ ఇద్దరు ఒక కీలకమైన పాయింట్స్ చెప్పారు. ఒకటి, ఎక్కడైనా సవరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్తే, రెండోది తెలుగుదేశం పార్టీ దానికోసం చేస్తున్న ప్రయత్నాన్ని రోజు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా చెప్తుంది 34% రిజర్వేషన్ ఇవ్వనని చెప్పట్లేదు. వాళ్ళు చెప్తుంది 34% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఉండే అవకాశాలు ఏంటి, రాజ్యాంగపరమైనది డేటా అనేది మీరు సమర్పించమని చెప్తున్నారు. అంటే ఇక్కడ రాజ్యాంగపరమైన ఇబ్బందుల కోసం ఒక్కసారి మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే పార్టీలు ఆధిపత్య పోరులోన ఇద్దరికి ఇవ్వాలని చెప్తున్నారు, ఇద్దరు ఇవ్వలేకపోతున్నారు. అంటే మనం ఒక్కసారి చూస్తే 2014, 19, 24 ఈ 3 క్రైటీరియాలో 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి అధికారంలో చూస్తే మంత్రి పదవులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 2014లో 5 ఇస్తే వైసీపీ 2019లో 7 ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు 24 సంబంధించి 8 మందికి మంత్రి పదవులు ఇచ్చారంటే ఇస్తున్నారు. కానీ ఇక్కడ రాజ్యాంగ సవరణ ఎలాగా? ఇప్పుడు 50% దాటకూడదనే నిబంధన రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 సంబంధించి ఒక సమానత్వం, అంటే వెనకబడిన తరగతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక సమానత్వం ఉండాలనేది వాళ్ళు కీలకంగా చెప్తున్నారు. మరి ఇందులో పరిమితి దాటకుండా ఉండాలంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు అడ్డుపడుతోంది. సుప్రీంకోర్టుకు సంబంధించి కే కృష్ణమూర్తి తీర్పుని గతంలో తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అనేది 50% ఉండకూడదు కాబట్టి ఏ దామాషాలు ఉండాలి, మీరు నిజంగా ఆ గణాంకాలలో ఉందా అని చూడాలి. ఇప్పుడు పార్టీలు ఏం చేయాలి రోహిత్? అసలు పార్టీలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? సో ఒక మాట, ఇప్పుడు మనం మాట్లాడేది అఫ్ కోర్స్ ఏపీ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా, సో బీసీల సబ్జెక్ట్ కొంచెం ఎలాబరేట్గా మాట్లాడితే తెలంగాణ ఇష్యూ కూడా తీసుకోవచ్చు. తెలంగాణలో అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఏంటంటే 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అది జరగలేదు. 42% అనేది అట్లీస్ట్ ఇప్పుడు పార్టీల పరంగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రాజ్యాంగ పరంగా సరే చట్టం కాకపోతే ఎస్ పార్టీలుగా అన్ని పార్టీలు ఎస్ మా పార్టీ నుంచి ఇదిగో బీసీలకు ఎస్ 42% ఇస్తున్నామని అన్ని పార్టీలు ముందుకు వస్తే అట్లయినా బీసీలకు న్యాయం జరుగుతుంది. మీరు 2 వాయిస్లు వినిపిస్తున్నారు. ఒకటి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది ఒకటి, మరి 42% రేవంత్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉండే పార్టీలు ఎందుకు మద్దతు తెలియజేయటం లేదు? తెలియజేయాలి కదా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు తెలియజేయాలి కదా. నిజానికి 50% రిజర్వేషన్లు దాటిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. జార్ఖండ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, తమిళనాడు ఉంది, బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఇన్ని రాష్ట్రాల్లో 50% దాటి ఉన్నాయి. తమిళనాడులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో ఇన్ని రాష్ట్రాలు ఏ విధంగా దాటాయి, ఏ విధంగా అమలు చేయొచ్చు బీసీలకు? ఒక పార్టీ అమలు చేస్తూ ఉంటే రాజకీయంగా లబ్ధి కూరుతుందేమోనని మళ్ళీ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వాటిని ఆపే ప్రయత్నం చేయకుండా అమలు చేసుకుంటూ వెళ్ళాలి. స్వచ్ఛందంగానైనా పార్టీలు 33% సీట్లు బీసీలకు ఇచ్చుకుంటూ వెళ్ళాలి, న్యాయపరమైన చిక్కులను దాటేంత వరకు. కరెక్ట్. అయితే ఏపీలో రైట్ నౌ అది జరుగుతోంది. గతంలో కూడా, గత ప్రభుత్వ హయాంలో కూడా అది జరిగింది. ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ పాస్ అవ్వకపోయినా సరే వైసీపీ హయాంలో బీసీలకు సంబంధించి అనేక చోట్ల ఎంపీ, లోక్సభ స్థానాల దగ్గర నుండి రూరల్ లోకల్ బాడీ రిప్రజెంటేషన్స్ వరకు ఏదైతే 34% రిజర్వేషన్ ఉందో దానికి మించిన రిజర్వేషన్ పార్టీల పరంగా ఇచ్చుకున్నారు. ఈ రోజు టీడీపీ కూడా మేబీ అలానే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్ కేస్ బిల్ కి సంబంధించి ఏమైనా అడ్డుకట్టలు పడితే. అయితే గవర్నమెంట్లు మారుతున్న ప్రతిసారి, మొన్న అటు వైసీపీ హయాంలో కానివ్వండి, ఈ రోజు టీడీపీ హయాంలో కానివ్వండి, రేపు ఇంకొక
పొలిటికల్ పార్టీ హయాంలో కానివ్వండి బీసీ రిజర్వేషన్స్ అని ఎవరు చెప్పినా సరే దానికి అడ్డుకట్ట వేయడానికి పొలిటికల్ బెనిఫిట్ మొత్తం కూడా ఒక పార్టీకి వెళ్ళిపోతుంది కాబట్టి వేరే పార్టీ సంసిద్ధంగా ఉంటుంది. ప్రీవియస్ 2019 వైసీపీ హయాంలో జరిగింది అదే. అక్కడ పూర్తిగా కూడా వైసీపీకి ఆ ఏదైతే పొలిటికల్ బెనిఫిట్ అందకుండా ఉండాలి అని చేసిన ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. సో ఆ విధంగా కాకుండా ఇందాక చెప్పినట్టు చట్ట సవరణ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. టీడీపీకి రైట్ నో ఆ పవర్ ఉంది, డైరెక్ట్ గా వెళ్ళి కేంద్రంతో మాట్లాడి చట్ట సవరణ చేసే విధంగా మాట్లాడే ఆ రైట్ ఉంది. కాబట్టి మేబీ ఆ దిశగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తే మంచిగా ఉంటుందేమో. జస్ట్ అసెంబ్లీలో మాత్రం వార్నింగ్స్ ఇవ్వడం మానేసి ఆ విధంగా స్ట్రాటజికల్ మూవ్ తీసుకుంటే బాగుంటుందేమో. నిజానికి ఏపీలో ఏం జరుగుతుందంటే ఏం జరిగినా కూడా కులాలకు ముడిపెట్టడం. కరెక్ట్. బీసీలకి మేము న్యాయం చేసామని ఇప్పుడు మొన్నటి వరకు అంబటి రాంబాబు విషయమే జరిగింది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపులకు అన్యాయం జరిగిపోయిందని, ఇప్పుడు కార్మూర్ని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం జరిగిపోయిందని. మరి గత ప్రభుత్వ హయాంలో కూడా బీసీలను అరెస్ట్ చేసిన వాళ్ళని అయ్యన పాత్ర ఉన్నాడు, అచ్చెన్నాయుడు ఉన్నాడు, కొల్లు రవీంద్ర ఉన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ బీసీలు కాదా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుని వచ్చి బీసీలకు మేమే న్యాయం చేసాం, బీసీలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీలను తొక్కేస్తోంది, అరెస్ట్ చేస్తోంది, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటూ ఉంది, న్యాయస్థానాల్లో పడతాయని ఇవన్నీ చెప్తున్నారు. సో ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్. సో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధితో వెళ్తున్న పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు బ్యాక్ బోన్గా నిలిచింది కూడా బీసీలకు నమ్మకం ఉంది. బీసీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏ పార్టీ ద్వారా మాకు న్యాయం జరిగిందనే నమ్మకం ఇప్పటికీ బీసీలు. నేను అదే అంటున్నాను, వైసీపీ పార్టీ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగిందన్న నమ్మకం వాళ్ళకు ఉంది. బీసీలకు సంబంధించి ఆ జీవో పాస్ అవ్వకుండా అడ్డుకట్ట వేసినా సరే పార్టీ పరంగా పూర్తిగా 34% కంటే ఎక్కువ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చుకున్న ఘనత వైసీపీ పార్టీకే చెందుతుంది. అది లోక్సభ ఎంపీ సీట్స్ లో చూసుకుంటే 44% ఉండింది. ఎమ్మెల్సీ సీట్లలో చూసుకుంటే బీసీ రిప్రజెంటేషన్ 48% ఉండింది. ఇక చైర్పర్సన్ మండలం మున్సిపల్ లీడర్షిప్ చైర్పర్సన్ లో అత్యధికంగా 53% ఉంది వైసీపీ హయాంలోనే. అందుకే బీసీలకి కూడా తెలుసు ఇటువంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఏ పార్టీ ఆడుతుంది, ఎవరు కావాలని చెప్పి బీసీలకు సంబంధించి ముందర పెట్టుకొని ఓటర్లను మైమర్పించడానికి, ఓట్ పర్సెంటేజ్ ను వాళ్ళు కైవసం చేసుకోవడానికి ఇటువంటి స్ట్రాటజీస్ గేమ్స్ ఆడుతున్నారు అనేది ఎవరికి వాళ్ళగా ఏపీలోన మేము సీట్లు ఇస్తామంటున్నారు, మేము సీట్లు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు 34%, 33.5% ఇలా లెక్కలేస్తున్నారు. రాజేష్ ఏమనిపిస్తుంది ఈ రెండు పార్టీలు చూస్తుంటే ఏపీలోన నిజంగా ఏదైనా చిత్తశుద్ధి కనిపిస్తుంది? యాక్చువల్గా 34 కాదు 44 దాకా కూడా ఇవాళ బీసీల కంటే డిమాండ్ కూడా ఉంది. అదే ఏపీలో 44% కూడా ఇవ్వాలని డిమాండ్. సరే అది సాధ్యమవుతుందా సాధ్యం కాదనేది తర్వాత. అంటే బీసీలను చాలామంది ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, ఓటు బ్యాంకుగానే వాడుకొని వాళ్ళకు రావాల్సినటువంటి సాధికారతను కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ను అందించట్లేరు అనేది ఒక ఆరోపణ ఉంది. సరే ఇప్పుడు నిజంగా టీడీపీ ఎంత చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది అనేది ఇప్పుడు లెక్కలు సరే రోహిత్ చెప్పాడు, సర్తాజ్ కూడా చెప్పింది. కానీ నిజంగా బీసీలు ఏం భావిస్తున్నారు? బీసీలు కేవలం మమ్మల్ని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు, మాకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, మాకు రావాల్సినటువంటి అవకాశాలని పూర్తి స్థాయిలో ఇస్తున్నారా లేదా, లేదంటే చాలా ఇస్తారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే బీసీలకు ఇస్తారు, బీసీలకు ఇచ్చి అక్కడ ఏంటి అక్కడ ఓడిపోయేటువంటి సీట్లు సెలెక్ట్ చేసి బీసీలకు ఇస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే గెలుపు సాధ్యం కాదో, ఎక్కడైతే గెలవడానికి ఆస్కారం లేదో అటువంటి దగ్గర బీసీలకు అది టికెట్లు ఇచ్చిందిగో మేము బీసీలకు ఇచ్చామని చెబుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి. రోహిత్ ఏం చేయాల్సిన అవసరం? ఇప్పుడు ఇంత ఈ రెండు పార్టీలు చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్తున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏం చేయాల్సిన అవసరం ఉంది ఏపీలో? నిజానికి ఏంటి అంటే కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక్కడే కాదు, ఎంపిరికల్ డేటా. బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు అవసరం, బీసీ జనాభా ఎంత ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు, ఈ డేటాతో పాటు సుప్రీంకోర్టు 50% సీలింగ్ అనేటటువంటి అంశమే ఇక్కడ ముడిపడి ఉంది. కానీ అప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో జరిగిందని ఎంపిరికల్ డేటా లేదు. అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు ఏంటనే డేటాను 2001లో ఉన్నటువంటి డేటానే అప్పుడు సమర్పించారు. సో ఫ్రెష్ డేటాను అప్పుడు సమర్పించలేదు. సో అందుకే వైసీపీ వాదన అప్పుడు కోర్టులో పెద్దగా నిలబడలేకపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది అనే ప్రస్తుత డేటా అంతా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్లో ఉంది. ఆ కమిషన్ రిపోర్ట్ అందిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతూ ఉంది. ఆ కమిషనే చెప్పింది రోహిత్ 26% కంటే ఎక్కువ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాని పని అని చెప్పి మీరు చెప్తున్న కమిషన్ నిజానికి కమిషన్ ఏదైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా? ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఉంటున్నాయి, కోర్టుల్లోకి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అంటే 28% అనే ఆ కమిషన్ చెప్పింది కాబట్టి 28% మించి ఇవ్వద్దని అంటున్నారా? ఇవ్వద్దని నేను అనట్లేదు. బీసీలకు అక్కడ రిప్రజెంటేషన్ 50% కంటే ఎక్కువ ఉంది కాబట్టి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అందుకే ఫస్ట్ నుండి బీసీలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, జనాభాలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఆధారంగా తీసుకుని బీసీలకు
రిజర్వేషన్లు కేటాయిస్తుంటుంటారు. యా లెట్ మీ టెల్ యూ నౌ. సో డోంట్ ప్లే విత్ ద వర్డ్ ఫస్ట్లీ. సో నేనేం చెప్తున్నానంటే అందుకే ఇందాకటి నుండి ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద పాయింట్ వెరీ క్లియర్లీ. బీసీలకు న్యాయం చెయ్యాలి అన్న చిత్తశుద్ధి టీడీపీ పార్టీకి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే చెప్తున్నా, అదే చెప్తున్నాను రోహిత్. రోహిత్ could you please give me some space to complete? Just 1 minute. రోహిత్, I'll just ఒక్క నిమిషం. తెలుగుదేశం వైసీపీలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరగాలంటే ఏం చేయాల్సిన అవసరం? ఎస్, అదే చెప్తున్నా. అయితే ఇటు మనం చూస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 15%, 6% అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత బీసీలకు సంబంధించి 34% ఇస్తే 59% దాటేస్తుంది. కాబట్టి ఇక్కడ హెచ్సీ అడ్డుపడుతుంది, స్టే పడుతుంది. అది చంద్రబాబుకి బాగా తెలుసు, సీఎం చంద్రబాబుకి బాగా తెలుసు. సో ఎలక్షన్స్ మళ్ళీ స్టే పడితే ఎలక్షన్స్ అవ్వవు. సో రైట్ నౌ ఇక్కడ ఏం చేయాలంటే బీసీలకు సంబంధించి నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, కమిషన్ 26% ఇవ్వడం సాధ్యమవుతుంది అంది. కాబట్టి నిజంగా బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వాన్ని స్ట్రెస్ చేయండి. పూర్తిగా కూడా ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ సవరణ చేసే దిశగా ఇటు ఆలోచన చేయాలని స్ట్రెస్ చేయండి. ఆ దిశగా బీసీలకు నిజంగా న్యాయం చేసిన పార్టీ. ఎస్, నిజానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైతే చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అన్ని పార్టీలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా వెళుతూ ఉంటే, ఏదైనా ప్రభుత్వాలు వెళుతూ ఉంటే ఇంకొక ప్రభుత్వాలు ఆపే ప్రయత్నం చేయడం, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఏవైనా ప్రభుత్వాలు ఆపే ప్రయత్నం చేయడం మాత్రం అది బీసీలకు ద్రోహం చేసినట్టుగానే అవుతుంది. సో ఆపే ప్రయత్నం చేయదు. అండ్ చట్ట ప్రకారం బీసీలకు వాళ్ళకి హక్కుగా దీన్ని కల్పించే విధంగా చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్. ఇది అంటే టోటల్గా ఎడిటోర్లు చర్చించిన తర్వాత బీసీలని ఒక ఓటు బ్యాంకుగా వాడుకునే సిస్టమ్ని పార్టీలు దూరంగా పెట్టాలి. గతంలో సీట్లు కేటాయించారు, ఎన్ని చేశారు, కానీ వస్తున్నది అంటే 34% కేటాయించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో అయితే 42% కేటాయించడం కోసం తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలు. బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడం కోసం కూడా పార్టీలు ముందుకెళ్ళాలి తప్పించి కోర్టు వ్యాజ్యాలు కావచ్చు, లేకపోతే వాదోపవాదాలు కావచ్చు, కేవలం ఎన్నికల్లోన బీసీల ఓట్లు పొందడం కోసం మాత్రం చేసే ప్రయత్నంగా ఉండకూడదనేది ఇప్పుడు మీడియేటర్స్లో ఉండడానికి. చివరిగా ఒక ప్రశ్న, బీసీల సాధికారతకు సీట్ల కేటాయింపై కొలమానమా? ఇది ఈవేళ మీడియేటర్స్లోని కీలక అంశం.